హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో తోటకూర వేపుడు చేశానండి. అది కూడా పొడి పొడిగా ఉంటుంది. అందులోనూ పప్పు వేసి వండడం వల్ల భలే కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి కనుక మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ ఎప్పుడు ఇలానే చేస్తుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. ముందుగా ఈ తోటకూర వేపుడు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే దంచిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కాస్త కరివేపాకు. ఉల్లిపాయలు అనేది కాస్త రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎండుమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకుని ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను తోటకూరని కడిగి క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా ముందుగానే మనము ఆకుకూరని కడిగేసిన తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వడిగిపోయిన తర్వాత మనము ఆకుకూరని అన్నది వేసుకోవాలండి. తోటకూరను వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలండి. ఈ తోటకూర అన్నది త్వరగా మగ్గిపోతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు. నీళ్ళు అన్నది కొంచెం కూడా వేయకూడదు, ఎందుకంటే మనం ఆకుకూరలో కడిగిన నీళ్ళు అన్నది ఉంటుంది కదండి, ఆ తడికే ఆకుకూర అన్నది త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఆకుకూర అయితే బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం పప్పు అన్నది యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కందిపప్పు అన్నది ఉడికించుకున్నాను. పప్పు అన్నది సాఫ్ట్గా ఉండకూడదు, మరీ పలుకుగా కూడా ఉండకూడదండి. మనం వేళ్ళతో ప్రెస్ చేస్తే నలిగేంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక కప్పు కందిపప్పును ఉడికించుకున్నాను కదా, అది వేసుకుంటున్నానండి. ఈ పప్పును వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పు అన్నది మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు వేసుకోవచ్చండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా గనక మీరు తోటకూర వేపుడు చేసి చూడండి, చాలా బాగుంటుంది, మరి కమ్మగానే ఉంటుందండి. ఫైనల్గా మనం పప్పును వేసేసాము. ఇప్పుడు బాగా దగ్గర పడింది కదండి, ఇలాంటి స్టేజ్లోనే పచ్చి కొబ్బరి అనేది వేసుకోవాలండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. తోటకూర వేపుడులో పచ్చి కొబ్బరిని వేసి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. అన్నం మొత్తం మనము ఈ వేపుడుతోనే తినేస్తాము, అంత బాగుంటుందండి. ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇంతేనండి, మన తోటకూర వేపుడు అయితే రెడీ అయిపోయింది. అందులోనూ పప్పు వేసి కొబ్బరి వేయడం వల్ల భలే కమ్మగా ఉంటుందండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.